చదువు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి, అవి మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో ఇజ్రాయేలీలు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. కూర్చొని వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం ఎంత సంతోషంగా ఉంటిమి, మనం ఎంత హ్యాపీగా ఉంటాం, ఈ పరిస్థితి ఏంది ఇలా జరిగింది, మనకు వెట్టి చాకిరీ చేస్తున్నాం, చేతుల్లో పాటల్ బుక్స్ ఉండాలా, చేతుల్లో వాక్యం ఉండాలా, ఆరాధన ఉండాలా, ఇప్పుడేమో గొడ్డన్లు వచ్చినాయి, గడపారలు వచ్చాయి, ఇదేం పరిస్థితి మనది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారంటే ఇజ్రాయెల్ ఒక నిరవంజ చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, తలస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ నిరవంజ చెట్టు? వింటున్నారా బాబు? హలో, అందరు వింటున్నారా? వినండి. వింటే వాక్యం వింటే అభిషేకం వస్తుంది, వాక్యం వింటే జ్ఞానం వస్తుంది, వాక్యం వింటే వెలుగు వస్తుంది, వాక్యము నిత్య జీవపు ఊటల మూట. హల్లెలూయా. వాక్యము స్వస్థత కూడా ఇస్తుంది, వాక్యం వింటే స్వస్థత కూడా వస్తుంది. వాక్యం వింటుంటే కఠినమైన హృదయాలు కరిగిపోతాయి. హల్లెలూయా. అయితే భయంకరమైన హృదయాన్ని కరిగించగలిగే శక్తి వాక్యంలో ఉన్నది, దేవుని మాటలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అందుకోసం వినాలా. వాడు దుష్టుడు విననివాడు కనుక జాగ్రత్తగా, అరే నీ వింటున్నావా లేదా, మళ్ళీ ఒకసారి తల ఇట్లా ఊపుకొని వినాలా అని ఇట్లా ఊపుకొని తల, ఏం బాబు వినాలని మళ్ళీ మెలకువకు వచ్చేయాలి. ఓకేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు, కీర్తన 137 మొదటి 2 వచనాలు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రవక్తలు చాలాసార్లు చెప్పారు, ప్రవక్తలు మనతో ఎన్నోసార్లు మాట్లాడారు, కానీ మనం వినలే, దేవుని మాటలు వినలే, దేవుని వాక్యం వినలే. ఈరోజు మన పరిస్థితి ఎంత హెచ్చరించినా కానీ వినలేదు. హల్లెలూయా. పోయిన వారం చూసాం మనం, మహాజ్ఞాని సొలొమోన్ ఏమంటాడు, గద్దింపు ఏం చేస్తుందంట, గద్దింపు ఏం చేస్తుందమ్మా, గద్దింపు ఏం చేస్తుంది,
వివేకం పుట్టిస్తుంది అన్నాడు. ఒక వ్యక్తిని, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఒక విశ్వాసి ఒకరినొకరు గద్దిస్తే మళ్ళా మంచిదాని కొరకు వాక్యానుసారంగా ఎవరే కానీ గద్దిస్తే ఏమొస్తుందంట వాళ్ళకు? వివేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ అదే మహాజ్ఞాని సొలొమోను సామెతలు 29వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. హల్లెలూయా. ఇది వీళ్ళ పరిస్థితి. నాశనంలోకి వచ్చారు వీళ్ళు, ఇజ్రాయేలీలు. పెందలక్కడ లేచి ప్రవక్తలు ఇర్మియా ప్రకటన చేశాడు, ఎంతోమంది చెప్పాడు, వినలే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి. వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. గడ్డపారలు తీసుకొని, పారలు తీసుకొని, తట్టలు తీసుకొని నదులను అనుసంధానం చేస్తున్నారు. ఆ నది నీదని కలుపుతూ ఉన్నారు. ఆ చెట్ల కింద కూర్చుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునిలారా, ఈ నిరవంజ చెట్టు వారి పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం మన జీవితం పాతది ఎలా ఉన్నది? హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించబడ్డాము, ఎన్నిసార్లు హెచ్చరించబడ్డాము, ఎన్నిసార్లు విన్నాం అని ఉదయం జ్ఞాపకం చేసుకోవాలి మనం. హల్లెలూయా. మంచి విషయాలు మనం ఎన్నిసార్లు విన్నాం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వాళ్ళు బాగా గమనించండి, ఈ నిరవంజి చెట్టు ఒక మర్రి చెట్టు లాగా ఉంటుంది, పెద్ద నీడ ఇచ్చేది. ఇది మర్రి చెట్టుకు ఊడలు ఉంటాయి, దీనికేమో చువ్వలు వస్తాయి. మర్రి చెట్టు ఊడలు ఎవరైనా చూసిండ్రా? దానికి ఊడలు వస్తాయి, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎక్స్ట్రా దానికి ఏముంటుంది? ఊడలు ఉంటాయి. నిరవంజి చెట్టు కూడా అట్లనే ఉంటుంది, మర్రి చెట్టులాగా పెద్దగా ఉంటుంది. దీనికి ఏముంటాయి అంటే చువ్వలు ఉంటాయి, అంటే ఒక తీగలాగా. హల్లెలూయా. పొడవుగా ఉంటాయి కానీ లావు కావవి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా, ఈ నిరవంజ చెట్టు ఏం చేస్తుందంటే పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఈ నిరవంజ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడైనా గాలి వస్తే అది ఆకులు కదిలితే దాంట్లో ఒక ఏడుస్తున్నటువంటి శబ్దం వస్తుంది. ఏం శబ్దం వస్తుంది? ఏం శబ్దం వస్తుంది బాబు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నీళ్ళు ఇట్లా గారుతూ ఉంటాయి దాంట్లో. ఆ చెట్టు కింద కూర్చుంటే నీళ్ళు కూడా పడతాయంట. హల్లెలూయా. అంటే ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పాప జీవితాన్ని బట్టి, మనలో ఉన్న పాప జీవితాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఏడవాల. అయ్యో నేనెంతో ఘోర పాపిని, నేనెంతో భయంకరమైన పాపిని. హల్లెలూయా. చెట్టు జ్ఞాపకం చేస్తుంది ఏడవాల. ఎలా ఏడవాల? చెట్టు కన్నీరు గారుతున్నట్లు. హల్లెలూయా. ఇక దేవులారా, మన జీవితంలో పాపం అనేది మనకు వేదన కలిగించాలి, బాధ పుట్టించాలి, దుఃఖం పుట్టించాలి. అదే పౌలు భక్తుడు రోమా పత్రికకు రాస్తాడు. ఏమని? మారు మనసుకు కావాల్సిన దుఃఖాన్ని. మనం అనేక విషయాల్లో అనవసరంగా దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటాం. ముత్తుతా దానికి ఎందుకో కదా. వాడు ఇట్లానే, ఆమె ఇట్లానే, వీడు ఇట్లానే, లేనిపోనివి ఏవో ఆలోచన చేసుకొని అవసరం లేని వాటి కొరకు చాలాసార్లు ఏడుస్తాం, దుఃఖపడతాం. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా. చనిపోయినప్పుడు చాలామంది ఏడుస్తారు. చనిపోయిన వ్యక్తి కొరకు ఏడుస్తారా అంటే, కాదు అంకుల్, ఆడికి పోయి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా,
చనిపోయిన కొరకు ఏడవరంట. వీళ్ళ నాయన వీళ్ళమ్మ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ఏడుస్తారంట. అలే అంటే మనుషులను అరే ఏంది అక్కడ ఎందుకు పోతున్నావు, అక్కడ దుఃఖం, ఒక వ్యక్తి చనిపోయాడు, ఇక శరీర సంబంధంగా ఆయన ఉన్నాడు కానీ అది మనతో మాట్లాడినాయి, మనతో కలిసి తిరిగినాయి, మనకు చేసినాయి, ఇక అవన్నీ ఇంకా ఉండవు కదా. హల్లెలూయా. రెండవది ఎందుకు ఏడవాలంటే ఒకరోజు మనం కూడా చనిపోతాం. మనది ఏం పర్మనెంట్ ఈ భూమి మీద? ఏమో ఎవరికైనా చెప్పిండా దేవుడు ఈ భూమి నీకు రాసి చేస్తున్న గాంధీనగర్, వాల్మీకి నగర్, కవాడి కూడా ఇది నీదే అమ్మ తీసుకొని? అలే నాకు కూడా రాసిలేదు దేవుడు జనప్రియ నాదని. హల్లెలూయా. మంచి మంచి క్రైస్తవులు చచ్చిపోయారు, నాకంటే మంచి వాళ్ళు చచ్చిపోయారు జనప్రియాల. దాదాపు 12 మంది 15 మంది చచ్చిపోయింది. క్రైస్తవుల సంగతి చెప్తున్నా. జనప్రియాల 22 ఏళ్ళ లోపల 23 ఏళ్ళ లోపల ఎంతోమంది చనిపోయారు. ఇట్స్ నాట్ పర్మనెంట్. హల్లెలూయా. ఎందుకు ఏడవాలంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి ఏడవాల. మారు మనసు కలిగించు దుఃఖము కలగాల, గుండె పగలాల. హల్లెలూయా. ప్రభువా నేను పాపిని అని ఏడిస్తే ఆ బిడ్డ జీవితం ఎంత భయంకరమైన జీవితమైనా, ఎంత ఘోరమైన జీవితమైనా, ఎంత కష్టమైన జీవితమైనా అదొక ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. ఎస్ దేవుళ్ళరా, ఎందుకు ఏడవాల మనం? ఒక వ్యక్తి చనిపోతే ఒకరోజు నేను కూడా చనిపోతా, ఒకరోజు నేను కూడా ఇదే పరిస్థితిలో ఉంటా, నేను కూడా ఉండాలా. హల్లెలూయా. సెప్టెంబర్ వస్తే నేను వయోవృద్ధుని అయిపోతా, 70లో పడతా. వృద్ధుని కాదు. హల్లెలూయా. ఇంకా కట్టె పట్టుకోవాల్సి వస్తుందో వాకర్ పట్టుకోవాల్సి వస్తుందో తెలియదు. ఏది లేకుంటే దేవుడు సాయం చేస్తే ఏముండదు, గంతులు వేసుకుంటే కూడా తిరుగుతా. అదే అంతే దేవుని చిత్తం. మన చేతిలో ఏమున్నదమ్మా? ఎవరి చేతిలో ఏమనుకుని ఉన్నదా? లేదు కదా. హల్లెలూయా. అందుకోసం దేవుడులారా, ఈ నిరవంజి చెట్టు ఏం జ్ఞాపకం చేస్తుందంటే వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చారు, ఈ వెట్టి చాకిరి బాధకరమైన జీవితంలోకి ఎందుకు వచ్చారు, వారు కన్నీరు ఎందుకు గారుస్తున్నారు, వారి వేదన ఏంది వాళ్ళది. హల్లెలూయా. ప్రతి దాని వెనుక ఒక శాపం అనేది ఉంటుంది. ప్రతి దాని వెనుక దేవుళ్ళారా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవునని మహాజ్ఞాని సొలొమోను చెప్తా ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు. ఎన్నోసార్లు గద్దిస్తాం, వింటూ ఉంటాం గద్దింపులు. వివేకి అవుతాడు లేదా హఠాత్ నాశనం అయిపోతాడు. గద్దింపు వివేకినన్నా చేస్తున్నది, గద్దింపు నాశనానికన్నా తీసుకుపోతున్నది. అవునా కాదు? హల్లెలూయా. బాధ కలిగితే క్షమించండి, కానీ చెప్పాల్సిందైతే చెప్పాలా కదమ్మా? అవునా కదా? హల్లెలూయా. చెప్పవలసినవైతే చెప్పాలి. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. ఈ నిరవంజ చెట్టు ఏడ్చినట్లు విశ్వాసులు ఇజ్రాయేలులో ఏడుస్తూ ఉన్నారు చెట్టు కింద కూర్చొని. ఎంత ఘోరమైన పరిస్థితి మనది, ఎంత బాధకరమైంది. పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు మనకిస్తే, సారమైన దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు సారంగా దేవుడు మనకిస్తే, ఈ గతి మనది ఏమైపోయింది? బబులోనికి వచ్చాం, దేశాన్ని విడిచిపెట్టొచ్చాం, ఆశీర్వాదకరమైన దేశాన్ని విడిచిపెట్టొచ్చాం, సమృద్ధిని విడిచిపెట్టి ఎంత ఘోరమైన స్థితిలోకి వచ్చాం మనం. పాపము అలా తీసుకువెళుతుంది. పాపము ఒకరోజు, పాపం అనేది ఇంట్లో పామును పెంచుకున్నట్లేనంట. ఏందమ్మా పాపం ఏంటిది? అది ఇంట్లో పామును పెంచుకున్నట్లే. అది ఎప్పుడు కాటేస్తుంది తెలుసు, చంపేసేస్తుంది. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? అమ్మా అర్థం కాలేదా? బాగా అర్థమైంది కదా. ఏంటి పాపం అంటే ఏందమ్మా?
అయ్యో పాపం అని అదా జాలి చూపించేదా? ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, కక్ష, పగలు ఇవన్నీ పాపమే. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తే అది విగ్రహారాధన. యేసయ్య కంటే ఎంట్రుకలను ఎక్కువ ప్రేమిస్తే ఎంట్రుకలను విగ్రహ ఆరాధన. అది యేసయ్య కంటే బట్టలను ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. యేసయ్య కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. యేసయ్య కంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహ. యేసయ్య కంటే భర్తను ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహ. యేసయ్య కంటే బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధనే. దేవుని కంటే ఏది ఎక్కువ? రీల్స్ చూస్తుంటాం కదా, కొంతమంది రీల్స్ చూస్తారు, మీరు చూడట్లే కానీ మధ్యలో వాక్యం వస్తుంది, జోక్స్ వస్తాయి, ఇంకేం వస్తాయమ్మా చూడరు కానీ ఏమేమి వస్తుంటాయి? చూడని వాళ్ళు చెప్పండి. హలో, రీల్స్లో కదా ఏమేమి వస్తుంటాయి? జోక్స్ వస్తుంటాయి, మంచి రీల్స్, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్లు ఏమేమో వస్తుంటాయి రీల్స్లో. వాక్యం వచ్చినప్పుడు దాన్ని జంప్ చేసినావు అనుకో, వాక్యానికంటే దాన్ని నువ్వేం చేసినావు? వేరే దాన్ని ఎక్కువ ప్రేమించినట్లు. ఎంతమందికి అర్థం? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థమైంది అనుకుంటాను మీకు. ఇజ్రాయెల్ కూడా అంతే చేశారు. వాళ్ళు దేన్ని ఇష్టపడలేదు, దాన్ని ఇష్టపడలే, దేన్ని ఇష్టపడకూడదు. అందుకే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే నిరవంజి చెట్టులాగా అయిపోయింది. ఆ చెట్టు ఏడుస్తున్నట్టు శబ్దం, దాంట్లో ఆకులు కన్నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి చెట్టులో ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. సందర్భంలో దేవుళ్ళ ఇశ్రాయేలు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త, మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ప్రభు దగ్గర వేదన పడితే, ప్రభా నేను పాపిని, ప్రభా నేను తప్పు చేశాను, ప్రభా నాలో పొరపాటు జరిగింది, హల్లెలూయా, దేవుడు క్షమిస్తాడు. పెద్ద సంఘంలో ఒక ఆయన కుమారుడు చనిపోయాడు ఒకరోజు. అవన్నీ సంఘం పేరు ఆ పరిస్థితి చెప్పాను కానీ జాగ్రత్తగా వినండి. ఆ కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? ఈ సంఘానికి నేను తప్పు చేశాను, ఈ సంఘానికి నేను మోసం చేశాను, అందుకే నా కొడుకు చనిపోయాడు, నేను మారుతున్నా, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. కానీ పోలే. కొడుకు చనిపోయాడు కానీ అప్పుడప్పుడే పశ్చాత్తాపడ్డాడు, అప్పుడప్పుడే రియలైజ్ అయ్యాడు, కానీ వెళ్ళిపోలే. మళ్ళీ కొన్ని దినాలకు కుక్కతోక అమ్మా కుక్కతోకరా మళ్ళీ వంకర అయిపోయింది. పిల్లల మీద కూడా ఎందుకు చూపిస్తుంది అన్నది మీకు ఒక సత్యం జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, మనం చేసే పొరపాటు అది పిల్లల మీదకి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన పిల్లలు దేవునిలో ఉండరు. హల్లెలూయా. అందుకోసం అది ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది? నిజంగా మన పిల్లలు భక్తి మంచితనంలో ఉంటే కాదు అది. నిజంగా దేవుళ్ళరా, ఈ రాత్రి ఒక ఉదయకాలం మనం ఒక సర్వసత్యంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ఆయన చేసిన తప్పు ఏం లేదు, ఆయన చేసిన తప్పే తండ్రి, కానీ కొడుకు కూడా మంచోడు కాదు. ఒక దినం దేవుడు తీర్పు తీర్చాడు. ఆ మంచి యవ్వనస్తుని తీసేసుకున్నాడమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డ, తల్లిదండ్రులమైన మన శాపం మన పిల్లల మీదకి తేకుండా చూసుకోవాలా. ఎస్, అర్థమవుతుందమ్మా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలా మంచి దేవుడు, బాగా ఆశీర్వదించే దేవుడు. నీవు నీ కుటుంబం తోకగా పెట్టే దేవుడు కాదైనా, అన్ని స్థితుల్లో ఉన్నతంగా పెట్టే దేవుడు ఆయన. ఎన్ని పరిస్థితుల్లో నిన్ను ఏ విధంగా పైకి తీసుకురావాలన్నా ప్రతి దాంట్లో దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థుడు, చాలిన దేవుడు. ఆయన దగ్గర సమృద్ధి ఉన్నది. నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం, నీ కుటుంబం అంటే ఆయనకి ఎంతో ఇష్టం, నీ బిడ్డలంటే ఆయనకి ఎంతో, నీ కుమారులంటే ఆయనకి ఎంతో ఇష్టం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఈజీగా తీసుకోవకండి మీ పిల్లలను.
నువ్వు తప్పు చేయొచ్చు, నీ పిల్లలు చేయొచ్చు, నేను చేయొచ్చు, నా పిల్లలు చేయొచ్చు. కానీ అది వేదన కాకూడదు. అది ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. వెట్టి చాకిరి పరిస్థితుల్లోకి రాకూడదు. ఉదయకాలం ఒక చక్కని అవకాశం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు మార్చుకోవడానికి, మనం మన పిల్లలను ప్రభులో ఎదగడానికి. హల్లెలూయా. చెప్పండి కూడా దేని పడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. యెహోషువ, యోహాను సువార్తమ్మ మొదటి యోహాను 9:34 నుంచి 37 వరకు కదా. అమ్మా, సెయింట్ జాన్, యోహాను సువార్త. హల్లెలూయా. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడని వాళ్ళు చూడాలి, వినని వాళ్ళు వినాలి. ఇంతవరకు తెలుసుకోని విషయాలు ఈరోజు మనము తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలీలు చాలా చక్కగా పాటలు పాడతారమ్మా, ఎంతో వినసొంపుగా పాడతారు. వాళ్ళు పాడితే, వాళ్ళు ఆరాధన చేస్తే పరలోకం దిగి వచ్చేది. హల్లెలూయా. అంత చక్కని అభిషేకము, శక్తి దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. వింటే హృదయాలు కరిగిపోవాలి, అటువంటి పాటలు పాడేవాళ్ళు. కానీ ఏడుస్తున్నారు పరిస్థితి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. రెండవది, నిరవంజి చెట్టు ఏం కలిగిస్తుందంటే సమాధానం. నిరవంజి చెట్టు మొదటిది ఏంది? మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని గుర్తు చేసి మనము, మా కుటుంబము నిత్య నాశనాలకు వెళ్ళకుండా, భూమి మీద నరకం అనుభవించకుండా, భూమి మీద పాడైపోకుండా, పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించడానికి, దేవుని బిడ్డలుగా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మొదటిది నిరవంజి చెట్టు. మన పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి, పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి, అది మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మొదటి మాటగా జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది నిరవంజి చెట్టు చేసేది ఏంటంటే, లేవికాండం 23:40. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొదటిది ఏందమ్మా చెప్పండి? మొదటిది ఏంది? దబ్బ పండ్లు, దబ్బ పండ్లు. రెండవది ఈత మట్టలు, ఈత మట్టలు. చెప్పండి, ఈత మట్టలు. మూడవది గొంజి చెట్లు. నాలుగవది నిరవంజి చెట్లు. హల్లెలూయా. చదువమ్మా. కాలువల నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. హల్లెలూయా. ఈ 4 రకాల కొమ్మలు పట్టుకొని ప్రజలు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఈ గొంజు చెట్ల, ఈ నిరవంజి చెట్టుతో సహా గొంజు చెట్టు, దబ్బ చెట్టు, ఇంకోటి ఏంది? ఈత చెట్టు. ఈ చెట్ల ఆకులన్నీ కలిసి ఏం చేయాలా? దేవుణ్ణి సంతోషంగా ఆరాధించాల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దీంట్లో ఏమున్నది? మీకేం అర్థమవుతుంది దీంట్లో అమ్మా? వెరీ గుడ్. ఇవన్నీ కలిసినాయి. సమాధానం. ఏమేం కలిసినాయి? దబ్బపండు ఎవరైనా తిన్నారా? తిన్నారా దబ్బపండు? ఎవరు తినలేదా? ఇంత లా ఉంటుంది, బాగా పుల్ల
పుల్లగా ఉంటుంది. తిన్నావమ్మా ఉపేంద్రమ్మ? దెబ్బపండు తిన్నావా? బాగా తిన్నావులేము, వెరీ గుడ్, తిను. పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది. ఈత చెట్టు ఎట్టుంటుంది? పండ్లు బాగానే ఉంటాయి కానీ కూర్చుతుంది అది కదా. హల్లెలూయా. మంచి పండ్లు ఇస్తుంది కానీ చేసేది ఏంది అది? కొన షార్ప్ ఉంటుంది, చక్కన గుచ్చేస్తుంది. ఇంకోటి ఏంది? గొంజు చెట్టు. అది ఎట్లుంటుందంట? గొంజు చెట్టు ఏడంటే ఆడ పెరుగుతుంది కానీ అది మంచి వాసన ఇస్తుంది అంట, సువాసన. హల్లెలూయా. ఇంకో నాలుగోది ఏంది? నిరవం చెట్టు, పాపం నుంచి విడిపించబడండి. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంట? సంతోషిస్తాయంట. హల్లెలూయా. చూడండి దేవుళ్ళారా, 4 చెట్లు అంటే 4 రకాలు, 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంతేనా? తూర్పు ముందా ఇక్కడనా? ఏదో ఒకటి 4 గోడలు. హల్లెలూయా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అందరు ప్రజలంతా ఎక్కడ రావాలా? యేసయ్య సన్నిధికి రావాలా. ఎందుకు రావాలా? సంతోషించడానికి రావాలా. హల్లెలూయా. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ఎందుకు రావాలి ఇక్కడికి? మనం ఆరాధించి సంతోషించడానికి రావాలా. హల్లెలూయా. ఏదో పాస్టర్ ఊకే టైంకు రా, ఆదివారం రా, పెళ్ళికి పోవద్దు, దావత్లకు పోవద్దు అన్నందుకు కాదు. ఎవడి సావులకు పోవద్దు, ఆడికి పోవద్దు, ఈడికి పోవద్దు. ఆనందించడానికి ప్రభు సన్నిధిలో మన జీవితాలన్నీ మార్చుకొని మనమంతా ఒకటే, మనలో డిఫరెన్సెస్, విభేదాలు, భేదాలు లేకుండా, ఒకరికొకరికి విమర్శలు లేకుండా, నీవు నేను అందరం 4 దిక్కుల, ప్రతి దిక్కు నుంచి వచ్చిన మనమందరము ఒక ఐక్యమత్యంగా అందరం ఒకే ఏక మనసుతో ఆరాధించే మనసు, సంతోషించే మనసు, ఉత్సాహించే మనసు, బలపరిచే మనసు, అందరము ఒకటే ఏకై అని చెప్పడానికి, మేమంతా ప్రభువును బాగా ఆరాధించే వాళ్ళమని చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న స్థలమే సంఘం. హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా ఆరంభమైంది అది. సంఘం ఆరంభమైనప్పుడు కొంతమంది నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని, నేను యేసు వాడిని అన్నారు. హల్లెలూయా. అట్లా ఉండదు చర్చిలో. అందరము సమానమే, అందరు ఈక్వల్, అందరు ఇక్కడ. ఎప్పుడు తెలుసా? సంతోషంగా ఆనందిస్తేనే అది కనపడుతుంది మనలో. వాళ్ళంతా కలిసి ఉత్సాహించేది, ఆనందించేది. మన దేవుని సన్నిధిలో మనం ఏం చేయడానికే, ఏమి ఇస్తాడు దేవా నీవు నీ దగ్గరకు వచ్చి మేము ఆనందిస్తే ఏమి ఇస్తావు ప్రభు అంటే, మీకు సంతోషం ఇస్తా, సమాధానం ఇస్తా, ఆనందం ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిరవంజి చెట్టు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన ఆశీర్వాదం. మనుషులు దీని కొరకు ఎక్కడెక్కడనో కష్టపడుతుంటారు, సంతోషించాలి, ఆనందించాలి, సమాధానం కావాలని. బట్టలు మారుస్తారు, గుండులు చేసుకుంటారు. హల్లెలూయా. తాగేటోళ్ళు తాగుతారు, సినిమాలు చూస్తారు, జోకులు చూస్తారు. ఎందుకు? సంతోషం కొరకు. ఎవరు ఏడవాలని ఉండదు, అందరికీ ఏదో ఒక విధంగా జీవితంలో నవ్వుతూ ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. కానీ దైవ సన్నిధిలో సమాధానంగా వచ్చి మనం ఆరాధిస్తేనే, దైవ సన్నిధిలో మనం సమాధానంగా ఆరాధిస్తేనే ఉత్సాహిస్తాం, ఆనందిస్తాం, దేవునిలో సంతోషంగా జీవిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, నిరవంజి చెట్టుల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? రెండవది సమాధానం నేర్చుకుంటున్నాం. కనుక ఈత చెట్టు, ఈత మట్టలు, అది నీరున్నా లేకున్నా ఈత చెట్లు పెరుగుతాయి. హల్లెలూయా. అవునా కదా? రెండవది ఇంకా ఏమున్నది అక్కడ? దబ్బ పండ్లు. ఇది పుల్లని పండ్లు ఇస్తుంది. అది కూడా ఎక్కడైనా మొలుస్తుందంట. దేవునికి
మహిమ. గొంజు చెట్టు కూడా పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడైనా మొలుస్తాయి. దీని ఆకులు మందులు కొరకు వాడతారు. దీని పూలు సువాసనగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునులారా, నిరవంజి చెట్టు కాలువల వద్ద పెరుగుతుంది. ఇది గొంజి చెట్టు, నిరవంజి చెట్టు ఇవన్నీ రకరకాలు ఉన్నా కానీ ఇవన్నీ కలిసి ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడతాయి. హల్లెలూయా. ఇజ్రాయేలీలు మనకు నేర్పిస్తున్న సత్యం అది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది న్యాయాధిపతులు 16వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతులు 16, 7వ వచనం. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఈ సంసోను ఒక సామాన్యమైన మనిషి కాదు. ఈయన హల్లెలూయా. నీలాగా నాలా కాదు, అసమానమైన వ్యక్తి ఈయన. హల్లెలూయా. ఈయనలో ఎంత బలం ఉన్నదంటే ఈ బలము మానవులకు ఉండేది కాదు. ఇది ఒక బలమైన వ్యక్తి. ఈయన ఒక గాడిద ఎముక తీసుకొని 300,000 మందిని చంపుతాడు. పచ్చి గాడిదని 300 నక్కలను పట్టుకొచ్చి ఒకదానితో ఒక్కొక్కటి కట్టేసి దీపాలు పెట్టి చేలు అంటు పెడతాడు. హల్లెలూయా. కానీ ఒక అసాధారణమైన వ్యక్తి, ఒక బలమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి. ఎందుకు ఆయనలో అంత శక్తి ఉన్నదంటే ఆయనలో ఉన్నది ఏంటంటే అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉన్నది. నిరవంజి చెట్టు దాని చువ్వలు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆత్మ పొందుకుంటే ఆత్మ ద్వారా ఈ లోకంలో జీవిస్తే మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం కాకుండా మన తలంపులు కాక ఆత్మ దేవుని తలంపులతో మనము జీవిస్తే ఈ లోకంలో ఒక అసాధారణమైన వ్యక్తి, అందరికంటే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి ఒక స్త్రీ దగ్గర పాడైపోతా ఉన్నాడు, నాశనం అయిపోతా ఉన్నాడు. ఆ స్త్రీ ఆమెను లాలన చేసి విసికించి కదా ఎంతో ఘోరంగా నెమ్మది లేకుండా చేస్తున్నది. సంసోన్ నీ బలం ఎక్కడుంది చెప్పు, సంసోన్ నీ బలం ఎక్కడుంది చెప్పు అంటే ఒకటి చెప్తాడు ఆయన. అన్నీ కాదు కానీ మనకు ఒక సత్యం చెప్తాడు. ఏంటంటే ఒకటి చెప్తాడు, నిరవంజి చువ్వలు తీసుకొచ్చి 7 నిరవంజి చువ్వలు తీసుకొచ్చి నన్ను కట్టేయండి, ఇక నేను సామాన్యమైన వ్యక్తి అయిపోతా అంటాడు. మంచిగా బుజ్జగించి లాలన చేసి జో జో అని పాడి పండబెడతాడు సాంసన్. హల్లెలూయా. పడుకునే సాంసన్ను ఆ చువ్వలు తీసుకొచ్చి కట్టేస్తే అప్పుడు ఏమంటాడంటే ఆమంటుంది, సంసోన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు లే అంటే వాళ్ళకే ఇట్లా తెంపేస్తాడు. ఊరికనే తెంపేస్తాడు. ఎందుకంటే ఆయనలో ఏమున్నది? అభిషేకం ఉన్నది. అభిషేకం ఆ బంధకం, పాప బంధకాన్ని సాంసోన్కు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పాపం ఇంతకంటే భయంకరమైనది సాంసోన్. ఈ 7 నిరవంజి చువ్వల కంటే ఇది ఘోరమైంది సాంసోన్ అని ఆ చువ్వలు జ్ఞాపకం చేస్తున్నాడు, కానీ బయటికి రాలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈజ్ అనేబుల్ టు కమ్ అవుట్. రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీని చూస్తున్నాడు ఆయన దాన్ని చూస్తున్నాడు. ఆ భయంకరమైన శరీర ఇచ్చల కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు సర్వసత్యంలోనికి నడిపించును గాక.
ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, అభిషేకం ఉన్న వ్యక్తి, విశ్వాసి, క్రైస్తవుడు, రక్షణ పొందుకున్న వ్యక్తి, సంఘం ఆరాధిస్తుంది, బైబిల్ వాక్యం వింటున్న వ్యక్తి పడిపోవడానికి పాపం ఉన్నది. పడిపోవడానికి పాపం రకరకాలుగా, స్త్రీనే మాత్రం కాదు, ఒక స్త్రీ కాదు దేవునిలేరా, లోకంలో ఎన్నో రకాలుగా మనల్ని నన్ను పడగొట్టే అవకాశాలు చాలా ఉంటున్నాయి, చాలా ఉంటాయి. హల్లెలూయా. అది నిర్వంచట్టు జ్ఞాపకం చేస్తున్నది ఉదయకాలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో శాంసన్ పాపంలో బంధించినప్పుడు తెంపుకొని బయటికి ఆ బంధకాలు అయితే తెంపుకున్నాడు, కానీ నిరవంజు వాళ్ళైతే తెంపుకున్నాడు, కానీ పాపంలో నుంచి బయటికి రాలేకపోయాడు. ఏం జరిగింది శాంసన్కు? ఏం జరిగిందమ్మా? 2 కళ్ళు బీకేశారు, తిరగటి రాయి తిప్పారు. హల్లెలూయా. విసురుతున్నాడు. హల్లెలూయా. ఒక బలమైన వ్యక్తి, నక్కలను, మనుషులను, శత్రువును గడగడగడ వణికించిన వ్యక్తి, వీర భయంకరమైన వ్యక్తి, పాపం ఎక్కడికి తీసుకొచ్చింది? అధోగతికి తీసుకొచ్చేశాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నుండి దూరం అయిపోయాడు. అదే దావీదు మహారాజు అంటాడు. అందుకే ఆయన పాపంలో పడిపోయినప్పుడు ఆ 51 కీర్తనలు అంటాడు, ప్రభువా ఆత్మ నుండి నన్ను నా పరిశుద్ధ ఆత్మ నాలో నుంచి తీసివేయకు ప్రభువా అంటాడు. ఆత్మ నా నుంచి తీసివేయకు ప్రభువా, ఆత్మ దూరం చేయవాకు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీకు ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు. పౌలు రోమా పత్రికలు రాస్తాడు, యుక్తంగా నీకు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు కనుక ఆత్మ నీ కొరకు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో నీ కొరకు విజ్ఞాపన చేస్తుంటాడంట. చప్పట్లు కూడా తెంపచ్చండి. హల్లెలూయా. నీ కొరకు ఆత్మదేవుడు దేవా దేవా దేవా, లెమియల్ పాస్తే దేవా, లెమియల్ దేవా, మల్లేష్ దేవా, ఎల్లయ్య దేవా, విజయ్ అని ఒక్కొక్కరిని బట్టి దేవుడు విజ్ఞాపన చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? ఆత్మదేవుడు. హల్లెలూయా. అందుకే ఆత్మ కనెక్ట్ అయిపోవాలి. మన తలంపులని బ్రేక్ చేసి పక్కకు పెట్టి ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. లేకుంటే లేనిపోని ఆవేశాలు వస్తాయి, లేనిపోని రోషాలు వస్తాయి, లేనిపోని జరగకూడనటువంటి పరిస్థితి సంఘంలో జరిగిపోతుంది, కుటుంబంలో జరుగుతుంది. దేవుని బిడ్డ తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. షాబాలాబాలాబా కథ అంతేరి బాలాబాలాబా. ఎరుక దేవుళ్ళారా, నిరవంజు చెట్టు ద్వారా ఒక సత్యం మనం నేర్చుకుంటున్నాం. మనలో బలమైన అభిషేకం ఉన్నది, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. పాపం ఆత్మదేవుని బయటికి వెళ్ళగొట్టే ఛాన్స్ ఉన్నది. అయితే ఈ ఉదయకాలం మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో భాగ్యవంతులం, మనం ఎంతో గొప్ప వాళ్ళం. మనం నేర్చుకున్నాం ఆత్మదేవుని పోగొట్టుకోకూడదని ఉదయకాలం మనం నేర్చుకున్నాం. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. 3వది 4వది మొదటిది ఏందమ్మా? పాత జీవితాన్ని జ్ఞాపకం చేద్దాం. 2వది సమాధానం. 3వది అభిషేకము కాపాడుకోవాలి. హల్లెలూయా. 4వది చెప్పి ముగించుకుందాం. యెషయా గ్రంథం 44:4. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇజ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. మళ్ళీ చదవమ్మా, బాగా వినండి అమ్మా. నేను అడుగుతూ చెప్పాలి మీరు. నాకు కొన్నిసార్లు నాకు తెలియవు, మీరు చెప్తారు, బాగా చెప్తారు. కమలమ్మ చెప్తావు కదా, గుడ్, వెరీ గుడ్. చదవమ్మా.
నీటి కాలువల యొద్ద నాటబడిన ఆ, నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చెప్పండి మళ్ళీ చదవాలనా? ఆత్మదేవుని అడగండి సహాయం. ప్రభా ఏంది ఆత్మదేవ, ఇది అర్థం చేయాలి. ఎప్పుడైనా కానీ ఆత్మదేవుడు మంచి చెప్తా కదా, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంటాడు మన కొరకు. చదవమ్మా. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు నిరవంజి చెట్లు ఇప్పుడు చెప్పండి. నిరవంజి చెట్లమ్మా ఎక్కడ ఎదుగుతున్నాయి అవి? అంటే మనకేం కావాలా అమ్మా? సరే, ఎందుకు కావాలా గడ్డి? వాక్యం ఎందుకు కావాలా అమ్మా? హల్లెలూయా. అది ఎదగడానికి కావాలి. ఎదగడం అంటే పెరగడం. నేను పుట్టినప్పుడు ఇంతనే లేను, విన్నారా? ఏం ఎంత ఉంటే నేను చాలా బక్కగా ఉంటుంది, చచ్చిపోతాడేమో అనుకున్నారు. హల్లెలూయా. అట్లనే ఉన్నానా? 70 ఏళ్ళు వచ్చేసరికి ఇంత అయినా, జుట్టు పోయి మిసాలకు రంగేసి రకరకాలుగా మారిపోయా. అమ్మా, సంఘాన్ని చెడగొట్టడానికి వచ్చిందా? హల్లెలూయా. ఎదగాల. ఎక్కడ ఎదగాల? నిరవంజి చెట్టు ఏం జ్ఞాపకం చేస్తుందమ్మా? ఎదగాల. ఎక్కడ ఎదగాల? గడ్డిలో ఎదగాల. ఈ గడ్డి ఎక్కడున్నది? ఇది హల్లెలూయా. ఎదుగుదల గడ్డి దేన్ని చూపిస్తుంది? గడ్డి దేన్ని చూపిస్తుంది? ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయా గడ్డి. అది గాలి ఉదయం మొలుస్తుంది, మధ్యాహ్నం వాడిపోతుంది, సాయంకాలం దాన్ని కోసి మంటలు వేసేస్తారు. వాక్యంలో ఉన్నది అది. మీకు చూపించాలంటే టైం పడుతుంది. ప్రొద్దున మంచి దగదగదగా మెరుస్తుంది, అది పచ్చగా అయిపోతుంది, ఎండగొట్టాలకే వాడిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? దాన్ని కోసి కాల్ చేస్తాం. అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. నాశనం అయిపోయి మంచి ఒక పచ్చగా కనబడే లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ అది నాశనం చేసేది గడ్డి. నాశనం అయిపోయింది. వినాలి బాబు, వినాలి. హల్లెలూయా. గడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది? టెంపరీ. దాంట్లో మనం లోకము ఒక గడ్డి లాంటిది. గడ్డి దాంట్లో సంఘం ఎవరు? ఎదగాల. ఎక్కడ ఎదగాల సంఘము? నీటి కాలువల దగ్గర ఎదగాల. నీటి కాలువ అంటే అమ్మ, నీటి కాలువ అంటే హల్లెలూయా. జోకులు కాదు. నీటి కాలువ అంటే ఏం బాబు? జోకులలో కాదు, సినిమాలలో కాదు, వాక్యం లేదు కాదు. వాక్యం వినండి అని ఎందుకు చెప్పాను నేను మొదటనే మీకు? వాక్యంలో ఏమున్నది? నిత్య జీవపు ఊటల మూట. వాక్యంలో ఏమున్నది? అభిషేకం ఉన్నది. వాక్యం ఎప్పుడు మనం మోసం చేయదు. వాక్యంలో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. వాక్యంలో పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే శక్తి ఉన్నది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో వాళ్ళు వాక్యం వింటుండగా వారి మీదకి పరిశుద్ధాత్మతో దేవుడు దిగొచ్చాడని. హల్లెలూయా. రోగులను బాగు చేసేది ఒక దైవ శక్తితో నింపేది వాక్యము. నిత్య జీవానికి తీసుకుపోయేది వాక్యము. నాశనం నుండి జీవంలోనికి నడిపించేది వాక్యము. హల్లెలూయా. అయితే అన్ని విషయంలో దేవుడు సాయం చేయడమ్మా? ఏమా చేస్తాడు లేదా? మంచి పెళ్ళిళ్ళు చేస్తాడు పిల్లలకు. హల్లెలూయా. మంచి సంపాదన ఇస్తాడు దేవుడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి చదువుకోవడానికి మంచి జ్ఞానం ఇస్తాడు. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వాక్యంలో జ్ఞానం ఉన్నది. వాక్యంలో వెల్లడవుతోడనే వెలుగు కలిగాను, అవి తెలివి లేని వారికి తెలివినిచ్చాను అంటాడు 130వ కీర్తన 119వ కీర్తనలో. హలో, అర్థమవుతుందా?
అన్నీ ఇష్టపడతాం కానీ వాక్యాన్ని ఇస్తాను. బ్రదర్ ప్రార్థన చేసి తినేస్తాం, పని చేయి. ఊరికి పోయేది ఉంది, వర్షం వచ్చేది ఉంది, మంచి మీటింగ్ పెడతారు, డీజే పెడతారు, అమ్మ టెంట్ వేస్తారు, మంచిగా అన్నీ చేస్తారు, అన్నం వండుతారు, కూర చికెన్ వండుతారు, మటన్ చేస్తారు, మటన్ చేస్తారు, డబల్ కా మీఠా చేస్తారు, ఇంకేం చేస్తారమ్మా తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పండి ఇంకేమేమి చేస్తారు. సుశీలమ్మ అమ్మ స్వీట్లు చేస్తారంట, హల్లెలూయా, చపాతీలు చేస్తారు, అన్నీ చేస్తారు. బ్రదర్ వర్షం వచ్చేటట్టుంది, ఆలస్యమేటట్టు ఊరికి పోవాలంట, 8,000 పెట్టి డీజే పెట్టిండు ఒక ఆయన. అమ్మా డీజే పెట్టి డ్యాన్సులు చేస్తారు. ఆకే ముద్దులే బ్రదర్, ప్లాన్ చేసి తినేసిపోదాం. మాకు అభిషేకం వద్దు, మాకు ఆరోగ్యం వద్దు, మాకు నిత్య జీవం వద్దు, మాకు ఈ శరీరం సంబంధమైన ఆ మాంసం, ఆ చికెన్, ఆ ఫిష్ అవి కావాలి మాకు కదమ్మా. హల్లెలూయా. ఎదుగుదల. దేవుడు కేవలము మనల్ని ఒక చిన్న వ్యక్తిగా ఎదిగించే దేవుడు కాదు ఆయన. దేవుళ్ళారా, ఆయన అన్ని రంగాల్లో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మలతో, పరిశుద్ధాత్మ శక్తితో అన్ని విషయాలుగా ఎదిగించే దేవుడు ఆయన. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. నీవు అన్ని రకాలుగా ఎదిగించాలంటే, అన్ని విషయాలు ఎదగాలంటే కేవలం వాక్యం ఒక్కటే. వాక్యం తప్ప ఇంకా వేరేది ఏది నేను ఎదిగించదు. వాక్యం తప్ప ఏది నేను అన్ని రంగాల్లో ఎదిగించదు అది. హల్లెలూయా. 8 నెలలు విల్మోర్ ఆ స్పేస్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు ఆయన. 8 నెలలు, 8 రోజులు తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ వాక్యం చదువుతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి, పెద్ద మనిషి తప్పిపోయాడు, బస్ స్టాండ్లో కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతుంటే ఎవరో చూశారు, అరే ఇది పలానా ఆయన తండ్రి ఈయన. యూట్యూబ్లో పెట్టాడు, పలానా ఆయన తండ్రి కాదు, యూట్యూబ్లో పెట్టాడు. ఒక విశ్వాసి బైబిల్ చదువుతున్నాడు చూడండి, బస్ స్టాండ్లో బైబిల్ చదువుతుండని పెడితే ఆ యూట్యూబ్లో వాళ్ళ పిల్లలు చూశారు, అరే ఈయన మా డాడీ, వెళ్ళి తెచ్చుకున్నారు. పోయిన తండ్రి వాక్యం చదువుతుంటే కల్పించింది వాక్యము. హల్లెలూయా. ఎంతమంది చూశారు ఇది? దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నెక్స్ట్ వీక్ నేను ఉంటానో ఉండనో తెలియదు కదా. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చింది, నా నుంచే వచ్చింది అది. నేనేం బాధపడతలేను, మీరు కూడా ఏం బాధపడవకండి. ఏం జరుగుతుందో తెలియదు నెక్స్ట్ వీక్ కనుక ఇప్పుడే మీరు వాక్యంలో బలపడండి. అభిషేకంలో ఉన్నాడు కానీ విడుదల పొందుకోలేకపోయాడు ప్రభా. ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు ప్రభా. శాంసన్ ప్రభా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు ప్రభా. ఎన్నిసార్లు గద్దించినా వెట్టి చాకిర్లోకి వెళ్ళిపోయారు ప్రభా. మేము కూడా ఎన్నోసార్లు గద్దించబడుతున్నాం ప్రభా. ఉదయకాలం ప్రభా మేము ఎదగాలి ప్రభా, మేము ఎదగాలి ప్రభా, అన్ని విషయాలు ఎదగాలి ప్రభా, పాపాన్ని జయించాలి ప్రభా. పాశ్రమ ప్రాణం చేస్తుంది మీ కొరకు. సంఘాన్ని సరిచేసి ప్రభా, మీ రాజ్య వ్యాప్తికి, ఆత్మీయంగా ఎదగడానికి, పరలోక వాసులుగా నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి ప్రభా, మరి విడుదల పొందుకొని ప్రభా, మా యొక్క పాత నేచర్ నుంచి విడుదల పొందుకొని ప్రభా, నూతన స్వభావం కలిగి సమాధానం అనే బంధంతో మీలో ఆనందిస్తూ ప్రభువ ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయమని వాక్యం ద్వారా, నిరవంజి చెట్టు ఉపమానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానానికి వందనాలయ్యా. అవును ప్రభా, సాంసోను నాజీరుడైన, అభిషేకం కలిగిన వాడైనా ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు ప్రభువ ఆ శక్తి కోల్పోయి ప్రభువ మరి ఎంతో ఘోరమైన పరిస్థితి అనుభవించాడు ప్రభువ.
మరి ఈ లోకయాత్రలో మా జీవితాల్లో కూడా అనేక సార్లు మీ నుంచి దూరపరిచేటువంటి పరిస్థితులు పాపాలు ఎదురైనప్పుడు ప్రభువా మేము జ్ఞానము కలిగి వివేకము కలిగి ప్రభువా ఇది మేము చేయకూడదు, మేము చాలా విపరీతమైనటువంటి ఘోర ప్రమాదాలకు మా పిల్లలు కూడా శాపాలకు గురి అవుతారనే జ్ఞానము వివేకంతో ప్రభువా వాటి నుంచి మేము పక్కకు తొలగాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క చల్లని ఆజ్ఞలను బట్టి మాటలను బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమయం వెనుక ప్రభువా మీలో అంటుకట్టబడి ఉండాలని మరి విల్మోరు మరి సాక్ష్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలయ్యా. ఏ పరిస్థితుల్లో అయినా కూడా వాక్యమే మాకు ఆధారమని మాకు ఆశ్రయమని మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని నడిపించి క్షేమము భద్రత ఇచ్చేది వాక్యం ఒక్కటే అని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. సంఘమంతా కూడా అని ప్రభా వాక్యంలోనే నిలబడాలా, వాక్య ప్రకారమే జీవించాలి, వాక్య ప్రకారమే ఆలోచించాలి, వాక్య ప్రకారమే నడవాలా. వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ఎక్కడున్నా కూడా ప్రభువా వాక్యానుసారమైన జీవితాలు జీవించేటువంటి వివేకంతో అటువంటి సమర్పణతో క్రీస్తుకు మహిమ తెచ్చే జీవితాలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం నాయన. మా సర్కిల్ అంతా కూడా ప్రభువా మరి పరిశుద్ధ సహవాసముగానే ఉండాలి ప్రభువా. అన్యులతో మరి లోక తుంటర్లతో సహవాసం కలిగకుండా ప్రభువా మీ ప్రియ బిడ్డలతోనే మేము సహవాసము కలిగి ఉండాలని మీరు మాకు సెలవిస్తూ వచ్చిన విధానానికి వందనాలు. సంఘం నుండి ఆటుపోట్లన్నీ కొట్టివేయండి ప్రభువా. గలిబిలి శక్తులని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభువా. వివేకం లేకుండా మరి క్రియలు చేస్తున్నటువంటి వారికి భయం కలగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ కొరకు కూడా మీరు సిలువలో యాగం అయ్యావు ప్రభువా. అది ఎరిగి కూడా అవివేక పనులు చేస్తున్నటువంటి వారికి భయం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి నడిపియమని, ఈ సమయాన్ని మా జీవితంలో మీరు ఆశీర్వాదకరముగా చేయమని, మమ్మల్ని సంఘాన్ని మీ ప్రేమగల హస్తాల్లో అప్పగించుకుంటూ మా కొరకై రానన్న యేసే పరిశుద్ధ నామంలో స్తుతించి ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.